ఓం నమో వెంకటేశాయ. సాధారణంగా చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. పర్వదినాలలోనే కాకుండా వారాలలో తమ ఇష్టదైవానికి అనుకూలమైనటువంటి వారాలు ఉంటాయి కదా మనకు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం కూడా. ఆదివారం సూర్యనారాయణమూర్తి కోసం ఉపవాసాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా ఉంటాయి. అయితే వాళ్ళు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి ఫలహారం కానీ, కొంతమంది రాత్రి భోజనం కూడా చేస్తారు, సాత్విక ఆహారం తింటారు. ముఖ్యంగా సోమవారం ఉపవాసం చేసిన వాళ్ళు కార్తీక సోమవారం ఏ విధంగా చేస్తారో అదే విధంగా అదే నియమాలను అనుసరించి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో దేవాలయానికి వెళుతూ ఉంటాం. దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అక్కడ వండిన ప్రసాదాన్ని నైవేద్యంగా ఇస్తారు. కొద్దిపాటి నైవేద్యం మనకు వస్తూ ఉంటుంది, అందరికీ ఈ విషయం తెలిసినదే. అయితే ఉపవాసం చేస్తున్నారు కదా, ఉపవాసం చేసేటప్పుడు చాలామంది మంచినీళ్ళు లాంటివి ఏవైనా తీసుకుంటారు, కాఫీ అటువంటివి. కానీ ఇలా ఘన పదార్థాలను ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు. అక్కడ ఇచ్చినది ప్రసాదమే అయినా అది తినకూడదు అని పక్కవాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు చాలామంది. అది చాలా దోషభూయిష్టమైనటువంటి విషయం. ఆ ప్రసాదాన్ని మనం వెంటనే తీసుకోవాలి. అది మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రసాదం. మనం ఇన్ని కార్యాలు చేసినది పరమాత్మ మనకిచ్చినటువంటి ప్రసాదం కోసమే కదా. అసలు దైవ ప్రసాదాన్ని కుంకుమ ప్రసాదం అంటారు, అక్షతలు ఇస్తే అక్షతల ప్రసాదం, పుష్ప ప్రసాదం, గంగా ప్రసాదం. ఈ విధంగా పరమాత్మ నుండి అందినటువంటి మనకు ప్రతి వస్తువు ప్రసాదమే. పరమ పవిత్రమైనటువంటి ఆ ప్రసాదాన్ని మనమే ఉంచుకోవాలి. అక్కడికక్కడ తినేయచ్చు. తినేసినా ఏ విధమైనటువంటి దోషము మనకు రాదు, సరికదా, పుణ్యం వస్తుంది. ఎందుకంటే పరమాత్మ ప్రసాదించింది. ఆయన అనుగ్రహించకపోతే ఏ వస్తువో మనకి ఎలాగూ రాదు. ఆ ప్రసాదం వచ్చిందంటే పరమాత్మ ఇచ్చిన ప్రసాదమే కాబట్టి అక్కడ తినేయచ్చు. లేకపోతే ఎవరికైనా కొంచెం అనుమానం ఉంటే ఆ ప్రసాదాన్ని చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళి సాయంకాలం పూజాధికాలు ముగించుకుని ఈ వ్రతాన్ని పరిసమాప్తి చేసుకుని అక్కడ మనం టిఫిన్ తినడానికి కూర్చునేటప్పుడు మొట్టమొదట ఈ ప్రసాదాన్ని తిని తరువాత మనం ఈ పలహారాన్ని కానీ భోజనం కానీ మనం తీసుకోవాలి. అంతేగాని ఈ ప్రసాదాన్ని ఇతరులకు మాత్రం ఇవ్వకూడదు.